హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మేము నాటుకోళ్ళ పెంపకం స్టార్ట్ చేస్తున్నాము. అందులో మా కాడ లాస్ట్ వీడియోలో పెట్టాం కదా పెరుగు రసంగి, దానికి పుట్టినవి. ఫీమేల్ వచ్చి పెరుగు ఒరిజినల్, దానికి వచ్చిన గుడ్లు వచ్చి ఒక మార్క్ చేసినారు కదా, అవి ఒక 7 గుడ్స్. ఈ రేజాతికి సంబంధించినవి ఒక 7 గుడ్స్. ఈ మిగతా 3 వచ్చి మామూలు నాటుకోడికి సంబంధించినవి. ఫస్ట్ టైం పొదగేయటం జరిగింది, కానీ మనకి నాటుకోడి లేనందువలన ఇది విడికాలకు సంబంధించిన పెట్టతోనే పొదగేయటం జరిగింది. ఈ 16 మొత్తం గుడ్లు పొదగేయడం జరిగింది. ఇప్పటికి పొదగేసి ఒక 10 to 8 days అయ్యింది. అప్పుడే మేతకు వచ్చింది పెట్ట. అదే మన వాటర్ తీసుకుంటుంది. ఆ పిల్లలు బయటకు వచ్చే లోపల వాటికి పౌష్టికమైన ఆహారం ఉండాలని బిఎస్ లార్వా ఎగ్స్ ఆర్డర్ పెట్టి వాటిని హ్యాచింగ్ చేస్తున్నాము. వాటికి ఫుడ్ దొరక్క అన్నము ఇవే పెడుతుంది. చూడండి, బాగానే యాక్టివ్గా ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికి బిఎస్ లార్వా ఎగ్స్కి మనం పొదిగేసిన పిల్లలకి అవి బయటకు వచ్చే టైంకి సరిపోతాయి. సైజు ప్రస్తుతానికి ఒక 10 to 5 daysలో ఎక్కువ గ్రోతింగ్ వస్తాయి బిఎస్ లార్వా. వాటికి సంబంధించిన ఎగ్స్ వచ్చి తిరుపతి నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. వీటికి మ్యాథ్ దొరక్క ఏం చేయాలో దొరక్క అన్నం లాస్ట్కి అన్నం వేస్తున్నాను. చూద్దాం, ఫస్ట్ టైం కదా, ఏమాత్రం పొదుగుతాయో తెలియదు. వాటికి ఇంట్లో ఉండే ఫుడ్ వేయాల్సి వస్తుంది. వేస్టేజ్ దొరక్క అన్నం అరటిపండు వేసి అద్దుతుంది. చూడండి, మొత్తం 30 grams పెడితే 2 ట్రబుల్లోకి వేసాను. ఇవి ప్రస్తుతానికి ఇవి వచ్చినాయి ఒక 10 to 5 kgs వచ్చున్నాయి. అయినా ఆల్రెడీ నాకు ఆ నాటుకోడి పెట్టింది. వాటికి ఆల్మోస్ట్ 2 times 5 times తీసి వాటికి వేసాను. 10 kgs దాకా అయిపోయినాయి. ఇవి ఒక 20 kgs దాకా రావచ్చు బిఎస్ లార్వా. వీటికి న్యాచురల్గా దొరికే వేపాకు, కలబంద ఇవే వేస్తున్నాం మ్యాక్సిమం వీటికి ఫుడ్. అంటే వేస్టేజ్ దొరక్కనే ఇవి ఇంటికాడ ఉన్నాయి, ప్రస్తుతానికి అందిస్తున్నాము. చూద్దాం, ఫస్ట్ టైం కదా ఎంతవరకు వస్తాయో. చూడండి, ఒక్కో ముక్క కోసేంత పద్ధతిగా పెడుతుందో, చిన్నపిల్లలకు పెట్టినట్టు. ఈ పాపం ఎంత కష్టపడుతుందో బిఎస్ లార్వాకి ఫుడ్ పెట్టినట్టుకి. చూడండి, బాగానే పెడుతుంది. వాటి టమోటాలు లాస్ట్కి ఎవరైనా వీటికి బిఎస్ లార్వా అంటే వేస్టేజ్ అవి పెట్టి సాకాలి, కానీ మేము తినే ఫుడ్ తీసుకోవచ్చి మేము తినకుండా వీటికి పెట్టాల్సి వస్తుంది. అదేదో చిన్నపిల్లకాయలు ఫుడ్ కోసి పెట్టినట్టు అరటిపళ్ళు అన్నీ కోసి పెడతా ఉన్నాయి. కలబంద అయితే డైలీ వేస్తున్నాము. కలబంద ముక్కలు కోసి పోస్తూ ఉంది. ఇప్పటికి ఒక 12 days అయింది ఎగ్స్ వేసి. ఈ సైజు లార్వా వచ్చింది. అంటే ఇవి ఎందుకు సాగుతున్నాం అంటే ఫస్ట్ టైం కదా, అంటే ఎంత ఆలోచన తెలియక పిల్లలకి గ్రోతింగ్ బాగుంటాయి అని ఎగ్స్ తెప్పించి ఫస్ట్ టైం చేస్తున్నాను. మీకేమన్నా వీటి పిల్లలు కావాలన్నా, అదే రసంగి లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, రసంగి పిల్లలు కావాలన్నా ఆల్రెడీ పొదిగేసిన వాటిల్లో డెలివరీ చేయటం జరుగుతుంది. మీకు కావాలంటే సంప్రదించండి. ఇంకొక 1 monthలో ఏంటంటే పిల్లలు గ్రోతింగ్ వచ్చేదానికి బాగుంటుంది. అప్పుడు దాకా వెయిట్ చేస్తే నేను డెలివరీ చేస్తాను. ఇదే ఆ పొదుగుడికి వేసిన పెట్ట. ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తన గుడ్లు కడిగి దాన్ని పంపించేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే అదే వెళ్తుంది, కాకపోతే నాకు కొంచెం బయట పని ఉన్న వలన నేనే తీసుకెళ్ళి పెడుతున్నాను. ఇవే 16 eggs పెట్టాను. ఇంకెన్ని ఎగ్స్ వస్తాయో చూడాలి. పడుకో, ఇంకా గుడ్లు జాగ్రత్త చూసుకో. బిడ్డలు బాగా పొదగొచ్చమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.